కొద్దిగా అవునారా? సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. మనకు స్పీకర్ ఎట్లా సౌండ్ వాల్యూమ్ పెట్టమ్మా. నమస్కారం, నా పేరు రాఘవరావు. పక్కనే వాళ్ళ వయసు వస్తుంది. కర్ణాటక చెప్పండి. దిలీప్ అన్న, డాక్టర్ దిలీప్ గారిది అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది కదా. డాక్టర్ దిలీప్ గారు, దిలీప్ అన్న మినిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు దిలీప్ యార్ అన్మ్యూట్. నమస్తే వైసాబ్, కరుణాకర్ మాధవరం. Thank you for accepting invitation and launching our program. Dilip, go ahead please. వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, బాలరాజు గారికి, నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. చాలా సంతోషం వచ్చినందుకు. మీకు ఫస్ట్ కన్సల్టేషన్ మనకు నిజంగా ఇట్లా జరిగే ప్రక్రియ మనము మీకు నిజంగా ఒక కన్సల్టేషన్ చేయతో పాటు ఇది డెమాన్స్ట్రేషన్ కూడా మన దగ్గర మన మధ్యలో ఇవాళ శ్రీనివాస్ దొంతినేని, తను ఇన్ఫెక్షస్ డిజీజ్ స్పెషలిస్ట్. తను గత సంవత్సర కాలంలో ఆయన కొన్ని వేల మంది కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేశారు. ఈస్ కన్సిడర్డ్ అన్ ఎక్స్పర్ట్. శ్రీనివాస్ దొంతినేని, డాక్టర్ శ్రీనివాస్ దొంతినేని, ప్లీజ్ టేక్ దిస్ కాన్సల్ట్. అన్మ్యూట్ ప్లీజ్. నమస్కారం అందరికి. శ్రీనివాస్, మినిస్టర్ గారు డిజిటల్ ఇండియా స్క్రీన్ లో ఉన్నారు. డైరెక్ట్ కన్సల్టేషన్ మాట్లాడండి. సమ్మన్ ఫెసిలిటేట్ ద కమ్యూనికేషన్ ప్లీజ్. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. చెప్పండి డాక్టర్ గారు, ప్లీజ్ స్పీక్ అవుట్. చెప్పండి సార్, మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి సార్. వెరీ వెరీ నైస్ అండ్ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్. థాంక్యూ. కోర్సెస్ నుంచి మీరందరూ కూడా డాక్టర్స్, ఆల్మోస్ట్ 30 మెంబర్స్ డాక్టర్స్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి నాకు కరుణాకర్ గారు, అదేవిధంగా దిలీప్ కూడా చెప్పడం జరిగింది. మీ అందరి వాలంటరీ పార్టిసిపేషన్ కి థ్యాంక్స్ కన్వే చేస్తా ఉన్నా. మీ అందరికి కూడా ధన్యవాదాలు. Going concern towards humanity, it's not just rendering service to the people of Bangalore or some people in some parts of Telangana. It's a human concern. So ఈ హ్యూమన్ కన్సర్న్ ను ఎగ్జిబిట్ చేస్తూ మీరు మీ యాక్షన్స్ ని డిస్ప్లే చేస్తున్నందుకు డాక్టర్స్ కమ్యూనిటీకి తప్పకుండా మేము ధన్యవాదాలు అర్పిస్తాము. అదేవిధంగా మనం తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో తెలంగాణలో ఉండేటువంటి అన్ని స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు కానీ,
నర్సింగ్ స్టాఫ్ కానీ అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ కానీ మానవాళికి ఒక విపత్తు వచ్చినప్పుడు ఏ మోతాదులో వాళ్ళు పనిచేయాలో అంత మించి పనిచేసి ప్రజల్ని ఆదుకున్నారు. ఈ వైద్య సేవలు అందించినటువంటి మొత్తం సిబ్బంది కూడా గొప్పవాళ్ళు, మహనీయులు, సమాజం వాళ్ళకు రుణపడి ఉంటది. విపత్తులు వచ్చినప్పుడే వాళ్ళు మేల్కొని సాటి మనుషుల కోసం వాళ్ళ సమయాన్ని ఇచ్చి, సమయాన్ని ఇవ్వడమే కాకుండా కుటుంబాలను త్యాగం చేసి చాలా మంది మాసాలు ఇళ్ళకు కూడా పోకుండా బయట అద్దెలు తీసుకొని ఉండి కుటుంబ సభ్యులకి అది కోవిడ్ రాకుండా వాళ్ళు కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఐసోలేషన్ లో పెట్టుకొని హాస్పిటల్స్ లో పోయి పేషెంట్ సర్వ్ చేసినటువంటి దాన్ని మనం చూసినాం. అందుకే వాళ్ళకి సమాజం రుణపడి ఉంటుందని చెప్తాను. ఈ మొత్తం ప్రక్రియలో దేశాల్లో ఉండేటువంటి నిపుణులు, వైరాలజిస్టులు కానీ, వైద్యులు కానీ, సైంటిస్టులు కానీ, వ్యాక్సినేషన్ ఫీల్డ్ లో ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళు చూపిస్తూ వచ్చినటువంటి కన్సర్న్ చాలా గొప్పది. మనం పుట్టే కంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందు నుంచే ఈ భూగోళం మీద, నీటిలో కానీ, భూమి మీద కానీ అనేక రకాల కంటికి కనిపించినటువంటి వైరస్లు ఉన్నాయి. ఇది కొత్త ఏమి కాదు. ప్రతి వైరస్ దాని యొక్క ప్రభావాన్ని ప్రతి సందర్భంలో చూపిస్తూనే ఉంటుంది. అయితే మనం ప్రత్యేకంగా మేము అర్థం చేసుకున్నది, ఇప్పుడున్న కాలమాన పరిస్థితులలో ప్రపంచం మానవులు తాము నిర్దేశించుకున్నటువంటి మార్గం మీద పటిష్టంగా ఉండకుండా హద్దులు మీరినటువంటి దురాశలతో కూడినటువంటి ఆచరణ అటు దేశాలు కానీ, ప్రపంచ మానవులు కానీ చాలా మంది చేసిన కారణంగా పరిసరాల్ని, వాళ్ళ బాహ్య ప్రపంచాన్ని, వాళ్ళ ఇళ్ళని కానీ, మొత్తం పెరిఫెరీస్ ని కానీ సుఖమయ జీవనానికి అనువుగా మనం కాపాడుకోలేకపోయినటువంటి దైన్యాన్ని మనం ఇవాళ చూస్తా ఉన్నాం. కంటికి కనిపించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మ జీవి అనేటువంటి వైరస్ ఇవాళ అణుయుద్ధానికి తలపడుతున్నటువంటి దేశాలను, దేశ అధినేతలను గజగజలాడిస్తా ఉన్నాయి. అంటే మానవాళి వాళ్ళ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక సెకండ్ ఆగి ఆలోచించుకొని మనం ఏం చేస్తున్నామో, ఏం చేయాలనో, చేయాల్సింది చేస్తున్నామా, ఇంకేమైనా చేస్తున్నామని పునరాలోచన చేసుకునే దానికి ఈ వైరస్ మనకు కొత్త పాఠాన్ని నేర్పింది. మీరు పయనిస్తున్నటువంటి దారి సరైనదా కాదా, మీరు పునరాలోచన చేసుకోండి అని చెప్పి మానవాళికి ఒక గొప్ప ప్రశ్న వేసింది. ఇప్పుడు మళ్ళీ మనుషులు పోగొట్టుకున్నటువంటి అనుబంధాలను, బంధాలను, వాళ్ళ మూలాలు, మర్చిపోయినటువంటి మూలాలను వెతుక్కొని మానవ జాతి, మనకు జాతి ప్రయోజనం ముఖ్యం. జాతి అంటే మానవ జాతి ప్రయోజనం, ఒక దేశం, ఒక ప్రాంతం అని కాదు ముఖ్యం. మనది సమిష్టి జీవనం. జీవనం అంటేనే సాంఘికమైనటువంటిది, ఒంటరిగా బతికేది కాదు, సమూహంలో బతికేది. ఈ సమూహ ప్రయోజనాల కోసం మనం కట్టుబడి పనిచేయకపోతే ఏనాటికైనా విపత్తులు తప్పవు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. అది ఏ రకమైన విపత్తులు వచ్చినా ఎదుర్కోగలిగేటువంటి శక్తి మానవులందరూ కూడా సంఘటితంగా ఉండి సామూహికంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని స్వీయ నియంత్రణ పాటిస్తేనే సాధ్యమైనటువంటిది మనకి ఇది నేర్పింది. ఇంకా నేర్చుకుంటున్నాం. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కూడా మనది పెద్ద దేశం, చాలా పెద్ద జనాభా ఉండేటువంటి దేశం. ఇక్కడ జరగవలసినంత వేగంగా మనకు పనులు జరగలేదనేటువంటి భావన ఉంది. అయినా సరే ప్రజలని మనం అప్రమత్తం చేసి టీకా వేసుకునే లోపల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద మనం ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. వాళ్ళు ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాధి, వైరస్ లక్షణాలు సోకిన తర్వాత తీసుకునేటువంటి వైద్యం కానీ, పాటించాల్సిన చర్యలు కానీ వాటి మీద అప్రమత్తం చేయడం జరిగింది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి ముందు చూపు వల్ల ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి అన్ని ఆసుపత్రులలో కూడా ఆసుపత్రులను బలోపేతం చేసి వసతులను పెంచి ప్రజలను కాపాడినటువంటి ఘనత ఇలా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో సంభవమైంది. లేకపోతే మనం ఈ పాటికి చాలా నష్టపోయి ఉండేవాళ్ళం.
ఈ మొత్తం నేపథ్యాన్ని ఈ రకంగా మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఈ తరం ఇప్పుడే కాదు, ఈ కరోనా నుంచి కోలుకున్నాకనైనా సరే ప్రపంచ మానవులు దృష్టి సారించాల్సినటువంటి అంశాలు ఒకటి, మన ప్రకృతిని, మన పర్యావరణాన్ని, మన జీవ వైవిధ్యాన్ని. ప్రకృతిలో మనిషి ఒక భాగం మాత్రమే. చరాచర జీవులలో మనిషి ఉత్కృష్టుడైనటువంటి ఒక జీవి మాత్రమే. కానీ మొత్తం ప్రకృతిని జయించేటువంటి ఆశతో మనం మన జీవ వైవిధ్యాన్ని నష్టపుచ్చుకున్నాం కాబట్టి ఈ విష పరిణామాలు, విపరిణామాలు. కాబట్టి జీవ వైవిధ్యాన్ని, బయోడైవర్సిటీని కాపాడుకోవడం, పెంపొందించుకోవడం, ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్షన్ చేసుకోవడము, స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి ఆహారం ప్రపంచ మానవులకు అందరికీ అందేటట్లుగా, కల్తీ లేనటువంటి ఆహార పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా దొరికేటట్లుగా వీటి మీద ప్రపంచ దేశాలు ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. మనం ఆ లైన్ లో ఎడ్యుకేట్ చేసుకోవాలి భావితరాల వాళ్ళని. దేశాలు పోటీ పడి వాళ్ళ యొక్క డిఫెన్స్ బడ్జెట్లను పెంచుకుంటూ పోవడం కాదు, ప్రతి సంవత్సరం ప్రతి దేశం డిఫెన్స్ బడ్జెట్ ను తగ్గించుకుంటూ పోయి దాన్ని ప్రజారోగ్యం మీద, పరిసరాల పారిశుద్ధ్యం మీద, సగటు మనుషుల జీవన ప్రమాణాలు పెంచేదాని మీద, అందరికీ విద్య వచ్చే విధంగా, అందరికీ సమతుల్యమైనటువంటి ఆహారం వచ్చేటువంటి విధంగా ప్రజలను నడిపించేటువంటి బాధ్యత ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వాల మీద ఉంటుందని మనం కొత్త తరాన్ని తయారు చేసుకోవాలి. ఆపద వచ్చినప్పుడు వైద్యం ఇచ్చే వరకు మాత్రమే వైద్యుల బాధ్యత కాదు, సమాజ చికిత్స చేయడంలో కూడా సోషల్ సైన్స్ ని, సోషల్ ఎవల్యూషన్ ని మెడికల్ ఫీల్డ్ కు రిలేట్ చేసి చెప్పాల్సిన బాధ్యత కూడా మెడికల్ డాక్టర్స్ మీద, మెడికల్ ఫీల్డ్ మీద ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత అదే మేము నిర్వర్తిస్తున్నాం. మిగతా సామాజిక శక్తులన్నీ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతను ఆ కోణంలో పోషించవలసి ఉంటుంది. మనం ఇప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటిది ఇంకొక రూపంలో, జన్యు మార్పిడి ద్వారా ఇంకో రూపంలో ఈ వైరస్ మళ్ళొకసారి వచ్చి మనకు ప్రమాదకారిగా ఉండకుండా ఉండడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్త. అట్లానే భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే వైరస్ తన రూపాన్ని మార్చుకున్నప్పుడు దానిలో ఉండేటువంటి శక్తి తగ్గిపోతుంది అనేటువంటిది ఇప్పటిదాకా వైరాలజిస్టులు తేల్చినటువంటి యథార్థం. 100 రకాలుగా మారితే 99 అది దాని శక్తి విహీనమైపోతుంది. ఒకటి మాత్రమే శక్తి సంతరించుకొని ఉంటుంది వైరస్ వల్ల. 99% శక్తి హీనమైపోతుంది వైరస్. కాబట్టి మనకి ఈ వేరియేషన్ వస్తున్నప్పుడల్లా, ఈ న్యూ వేరియంట్స్ వస్తున్నప్పుడల్లా కొంతమంది అనవసరంగా భయకంపితులను చేస్తున్నారు, భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో, భారతదేశంలో కూడా కొంతమంది కరోనా మేధావులు ఇది వచ్చిందంటే మొత్తం పిల్లలకు అనుకుంటుంది, మొత్తం పోతారు, ఇంత పోతారు, అంత పోతారు, భయాందోళన కల్పిస్తున్నారు. అంతా శుద్ధ అబద్ధం అని చెప్పి తేలుతా ఉంది. ఈ వేరియంట్స్ ద్వారా, న్యూ వేరియంట్స్ వచ్చేటువంటి ద్వారా వైరస్ యొక్క శక్తి బలహీనమైతే తప్పిస్తే బలపడదు. ఇది మనం గండాబద్ధంగా ప్రజలకు చెప్పాలా. జాగ్రత్తగా ఉంటే చాలు, ఇమ్యూనిటీని పెంచుకుంటే చాలు, పరిసరాలను పరిశుభ్రం చేసుకుంటే చాలు, శుద్ధమైన ఆహారం, వేడివేడి ఆహారం ఎక్కువ కాకుండా తింటే చాలు, ప్రజలు ఈ పాటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు. డెఫినెట్ గా మా అందరం కూడా బయట ఉంటాం. మీరు ఇవాళ ఎన్ఆర్ఐస్, ప్రత్యేకంగా అమెరికాలో ఉండేటువంటి మన ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా, మీరందరూ కూడా చొరవ తీసుకొని మన ప్రాంతం మీద ఉండేటువంటి మమకారంతో ప్రజలకు తమకు వీలైనంతగా తమ విజ్ఞానం ద్వారా సేవలు అందించాలనేటువంటి తలంపుతో మీరు ముందుకు వచ్చినందుకు మనందరినీ కూడా నేను మనసారా అభినందిస్తున్నా. మీకు వారధిగా నిలిచి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇక్కడ ప్రొవైడ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి టీటా, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఏది ఉందో, సందీప్ నేతృత్వంలో వారి బృందం మొత్తం రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఈ ఆధునిక టెక్నాలజీ ద్వారా అద్భుతాలు ప్రజలకు చేరవచ్చు, ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు చాలా వేగవంతం చేయొచ్చు అని చెప్పి వాళ్ళు రుజువు చేసినారు ఇప్పటికే. సో ఇక్కడ కూడా ఈ మెడికల్ ఫీల్డ్ లో ఈ కోవిడ్ దవాఖానాలను కన్సల్టేషన్స్ ద్వారా డాక్టర్స్ పేషెంట్ నేరుగా తన ఫోన్ ద్వారా అమెరికాలో ఉండేటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్ తో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని రోజువారీగా అవసరమైనప్పుడు డాక్టర్ను సంప్రదించి మాట్లాడుకునేటువంటి ఒక సౌలభ్యాన్ని మీరు వాళ్ళ కోవిడ్ దవాఖానా ద్వారా, మీ ఇంటర్వెన్షన్ ద్వారా ఇస్తున్నందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నా.
ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి వైద్య ఆరోగ్య రంగంలో తీసుకొస్తున్నటువంటి అనేక రకాల సంస్కరణలు భారతదేశంలో గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నాయి. పటిష్టమైనటువంటి చర్యలు మనం తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఖర్చుతోనే వైద్య విధానాన్ని మనం అమలు చేయబోతున్నాం. యూరోప్ లో ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో ఎట్లయితే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఎట్లయితే ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ స్టేట్ ఉంటుందో, తెలంగాణ రాష్ట్రంలో కూడా వైద్యం కానీ విద్య కానీ సంపూర్ణంగా ప్రజా వ్యవస్థలోనే ఉండాలని, ప్రజలు తమ డబ్బును తీసుకొని పోయి కార్పొరేట్ రంగంలో ఖర్చు పెట్టేటువంటి దుస్థితి అనివార్యత ఉండొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా బలంగా భావించి చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే విషయాన్ని కూడా మీరు గమనిస్తున్నారు. రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో నూతన మెడికల్ కాలేజీలు కానీ, నర్సింగ్ కాలేజీలు కానీ, అవసరమైన ఆసుపత్రులు కానీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన హాస్పిటల్ కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దాదాపు 10,000 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ ఏడాది వచ్చే ఏడాది 2 ఏళ్ల లోపలనే అద్భుతాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నది. రాబోయేటువంటి రోజులలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కానీ, తెలంగాణ వైద్య విద్య కానీ అత్యద్భుతమైనటువంటి స్థాయిలో ఉంటది. నేను దానికి చాలా సంతోషపడుతున్నా. మరి మీ సేవలు భిన్న రూపాలలో ఇదే విధంగా కొనసాగించి తెలంగాణ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి కొనసాగిస్తున్నందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మంత్రి గారు. నా పేరు వెంకట్ మంతెన. ముందుగా మా అమెరికన్ తెలంగాణ సొసైటీ తరపున అండ్ మా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్, మా కో-హోస్ట్ ఆర్గనైజేషన్ తరపున మీకు అండ్ ఇతర మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి వార్మ్ వెల్కమ్. నా పేరు వెంకట్ మంతెనగే. నేను జనరల్ సెక్రటరీ అమెరికన్ తెలంగాణ సొసైటీ. ఇప్పుడు యాక్చువల్గా ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉండింది. యాక్చువల్లీ ఫస్ట్ ఇప్పుడు ఇంట్రడక్షన్ తర్వాత మా చైర్మన్ గారు మాట్లాడి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాల్సింది. కొంచెం మిస్కమ్యూనికేషన్ అయింది, బట్ పర్వాలేదు. ముందుగా ఈ కోవిడ్ దవాఖానా గురించి చెప్పాలంటే మంత్రి గారు, అమెరికన్ తెలంగాణ సొసైటీ ఇన్ అసోసియేషన్ విత్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్. ఒక్క నిమిషం ఉన్నా. సారీ టు ఇంటరప్ట్ యూ. సార్ ఏమంటున్నారంటే బయట మెయిన్ ఎల్ఈడి దగ్గర ఇంటరాక్ట్ అవుదాం అంటున్నారు. సో దట్ అందరికీ కూడా బయట కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇదే సేమ్ కంటిన్యూ చేద్దాం. ఒక్క 1 minute. అది బెటర్ సందీప్. లెట్స్ మూవ్ లైక్ దట్. సో అది మన యాక్చువల్ ప్రోగ్రామ్ ప్లాన్ అట్లే ఉండింది. హలో కర్ణాకర్. చిచ్చా ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఎంపీ రాలేదా? లేట్ అవుతుందట. 1 అవుతుంది అని చెప్పిండ్రు. మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేయమని చెప్పిండ్రు. మాట్లాడి అంటే అయిపోతుంది అన్నమాట. అదే దట్స్ ఫైన్ లేండి. విల్ కంటిన్యూ. ఆమె అరుణ కలిసిందా? ఉన్న తను కూడా ఉన్నారు ఇప్పుడు ప్రోగ్రామ్ లా. ఎంపీపీ ఆమె చెప్పాలి. నెక్స్ట్ టేకప్ కంటిన్యూషన్. అవును, చెప్పినా నేను ఆల్రెడీ. ఓకే.
ఈ ఫోటో చూసినావా? అనిపిస్తుందా? హలో 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 అది ఓకే అండి. హలో అది తీసేసింది. ఓకే హలో 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 Yeah, please continue. హలో హలో Yeah, we can Hello? hear you. Please go ahead. వస్తుంది. యా, మీరు కంటిన్యూ చేయండి బైసాబ్. డాక్టర్ గారు, మంతెన గారు, Yeah, Venkat. program. డాక్టర్ కదా? అచ్చా, టీటా. Right, right. వెంకట్ మన జనరల్ సెక్రటరీ అమెరికన్ తెలంగాణ సొసైటీకి. వెంకట్, స్టార్ట్ ది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ముందుగా మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే బాలరాజు గారు, గవర్నమెంట్ విప్ తెలంగాణ స్టేట్, అండ్ ఎంపీ గారు, ఇంత షార్ట్ నోటీస్తోని మన కోవిడ్ దవాఖానా లాంచ్ బల్మూర్ మండల్లో వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాము కోవిడ్ దవాఖానా అనేది అమెరికన్ తెలంగాణ సొసైటీ ఇన్ అసోసియేషన్ విత్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తోని టేకప్ చేయబడింది. ఎన్నో అసోసియేషన్స్, ఎన్నో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఎంతో మంది ఇండిపెండెంట్గా సర్వీస్ చేసే ప్రాసెస్లో చాలామంది చాలా విధాలుగా చేస్తున్నారు. మనము ఏ విధంగా ఇంకా డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది, కమ్యూనిటీకి ఎలా రీచ్ అవుతుంది అనే ఆలోచించే తరుణంలో మా చైర్మన్ కరుణాకర్ మాధవరం గారు మా ఈ కోవిడ్ దవాఖానా ప్రాజెక్ట్ అడ్వైజర్, మెడికల్ అడ్వైజర్ మా అమెరికన్ తెలంగాణ సొసైటీకి డాక్టర్ దిలీప్ బిరెల్లి గారితో డిస్కస్ చేసినప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి చేస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా ఆక్సిజన్ సెంటర్స్ చాలా వచ్చినాయి, ఆక్సిజన్ ముందు చాలా అవైలబుల్ వచ్చేస్తుంది, దానికి ఇంకా వేరే రిలేటెడ్ కూడా బాగానే వస్తున్నాయి. బట్ ఈ ప్రైమరీ కేర్ ప్రొవైడ్ చేయడము రూరల్ ఏరియాస్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనేది ఒకటి అనుకొని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే to provide a primary care so the situation, the COVID infection doesn't deteriorate in any patient. ఆ ముఖ్య ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మా ప్రెసిడెంట్ నరేందర్ చీమర్ల గారి అధ్యక్షతన మన కమిటీ ముందు పట్టి దీన్ని అప్రూవ్ చేసి అబౌట్ 2 weeks ago ఫస్ట్ లాంచ్ వచ్చేసి మన ప్రోగ్రామ్ లాంచ్ వచ్చేసి ఒక 2 weeks ago జరిగింది. అక్కడే మాగనూర్ విలేజ్లో ఫస్ట్ లొకేషన్ లాంచ్ చేయడం జరిగింది. అక్కడ డే టు డే కన్సల్టేషన్స్ కూడా జరుగుతున్నాయి. దవాఖానాలో ఏ రకమైన ఒక ప్రైమరీ క్లినిక్లో ఏ రకమైన వసతులు ఉంటాయో అన్ని రకమైన మోస్ట్లీ ఆ వసతులన్నీ ఉండి ఓన్లీ ఒక డాక్టర్ అనేవారు ఆన్లైన్లో కన్సల్ట్ చేయడం అనేది ఈ కోవిడ్ దవాఖానా కాన్సెప్ట్. ఆ మాగునూరుల తర్వాత ఇక్కడ ఈరోజు లాంచ్ చేసుకుంటున్నాము. ముందు దాదాపు అట్లీస్ట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ అట్లీస్ట్ ఒక 5-10 వీలైతే ఎక్కువైతే అంత ఎక్కువ తెలంగాణ అక్రాస్ ద తెలంగాణ స్టేట్ లాంచ్ చేయాలనేది మన ఉద్దేశము. దీనికి ముఖ్యంగా మా స్పాన్సర్స్, మన గవర్నమెంట్ నుంచి చాలా మంది బ్యూరోక్రాట్స్, మీ పెద్దల సహాయకార్యాలు అందించినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు మా అమెరికన్ తెలంగాణ సొసైటీ చైర్మన్ శ్రీ కరుణాకర్ మాధవరం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు మంత్రివర్యులు, మన ప్రియతమ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు. ప్రియతమ మంత్రివర్యులు అని ఎందుకు అంటున్నానంటే ముఖ్యంగా వ్యవసాయం మనకు అందరికీ ఇష్టమైన శాఖ వ్యవసాయ శాఖ. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ వ్యవసాయ శాఖతోటి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెనిఫిట్ అయిన వాళ్ళే. అంటే ముఖ్యంగా
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము మన ల్యాండ్స్ భూముల విలువలు ఎంతగా పెరిగినవి, ఎందుకు పెరిగినవి ఒకసారి ఆలోచన చేయండి. నీళ్లు వచ్చినాయి, మనం కంటిన్యూగా ఇయర్ లాంగ్ కాలువల ద్వారా ఉచిత కరెంటు కానీ, ఈ ఊర్లకు కనెక్టివిటీ రోడ్లు కానీ ఇవన్నీ వచ్చినాయి. ముఖ్యంగా అగ్రికల్చర్ మినిస్టర్ కింద నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ఫార్మర్స్ కు వచ్చింది. మిగిలిన ఏ శాఖల కంటే కూడా ఎక్కువగా బెనిఫిట్ వచ్చింది అగ్రికల్చర్ మినిస్ట్రీ నుంచి ఫార్మర్స్ కు డైరెక్ట్ బెనిఫిట్ వచ్చింది అని అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వ్యవసాయ శాఖ నుంచే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దానికి మన పెరిగిన భూముల ధరలు లైక్ వేల నుంచి ఉన్నది లక్షలకు వచ్చేసింది అన్నమాట. సో దానికి ఆ మినిస్ట్రీకి ఎంతో, మినిస్ట్రీ అంటే తను స్వయంగా రైతుగా ఉండి ఎంతో ప్యాషన్ ఉండి నాలెడ్జబుల్ ఉన్న మన మంత్రివర్యులు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు ఆ శాఖను ఎంత పటిష్టంగా నిర్వహిస్తున్నారో మనందరికీ తెలుసు. సో వారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ విప్ బాలరాజు గారు మనకు ఏ టైంలో ఎక్కడ ప్రతి మచ్ తను అచ్చంపేటలోనే ఎక్కువగా గడపడం మనందరికీ తెలుసు. హైదరాబాద్ కంటే ఎవరికి ఏ అవసరం వచ్చినా తను ఉన్నానని ఇప్పుడు ఇంతకు ముందే చూసాము. కోడేరు దాని గురించి మనం చెప్తున్నప్పుడు అంబులెన్స్ గట్లా ఆలోచన చేస్తే ఇక్కడ ఇవ్వండి, ఇక్కడికి ఎక్కువ అవసరం ఉన్నది, అక్కడ ఎక్కువ అవసరం ఉన్నది కానీ అక్కడ ఆల్రెడీ అంబులెన్స్ వచ్చిందని రిక్వెస్ట్. దాన్ని బట్టి చూస్తే మనకు వారు ఎంతగా తన కాన్స్టిట్యున్సీ గురించి ఈయన ఆలోచన చేస్తున్న ఒక ఉదాహరణ. అండ్ అదేవిధంగా మన ఎంపీ గారు రాలేకపోయిన సమయానికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన ఆహ్వానాన్ని మన్నించినందుకు. అండ్ ఈ ప్రోగ్రామ్ ను మనకు ఈ లొకేషన్ ను చేసిన దాత మాధవరం రంగారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ మనం లాంచ్ చేసిన తర్వాత మాగనూరులో ప్రోగ్రామ్ లాంచ్ చేసిన తర్వాత మన లొకేషన్ బల్మూరులో పెడితే బాగుంటుందని నేను ప్రపోజ్ చేసినప్పుడు తనంతలకు తాను ముందుకొచ్చి నేను దీనికి స్పాన్సర్ చేస్తాను అని ముందుకొచ్చిన మాధవరం రంగారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన మండల ప్రజా పరిషత్ ఎంపీపీ అరుణ గారు అండ్ రాఘవరావు గారు, ఈ టీం సందీప్ అండ్ టీం, ముఖ్యంగా సందీప్ టీము సర్పంచ్ శివ గారు కూడా సర్పంచ్ శివ గారు నిర్విరామంగా కృషి చేశారు. లాస్ట్ 1 వీక్ నుంచి మాకు ఇక్కడ నైట్ టైం నిద్ర లేదు, మీకు డే టైం ఏమి ఎక్కడ లేకుండా ఫుల్ టైం పెట్టేసాం అన్నమాట. 1 వీక్ నుంచి ఇదే ప్రోగ్రామ్ మీద. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అరుణ గారు మీకు చాలా శ్రమ ఇచ్చాము. అదేవిధంగా సందీప్ అండ్ టీం, ముఖ్యంగా రాణా ప్రతాప్, ఎండి ఏలియాస్, అనీష్, సౌమ్య, పూజ, శ్రావణి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, వీళ్ళు గర్ల్స్ అన్నమాట, అమ్మాయిలు ఉండి కోవిడ్ అంటే ఇంట్లో ఎంత భయపడతారో అందరికీ తెలుసు. దానికి ఇదేం పెయిడ్ పొజిషన్ కాదు, ఉచితంగా వాలంటరీ పొజిషన్. స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకొచ్చి డే అనుకుంటా నైట్ అనుకుంటా వాళ్ళు లాస్ట్ నైట్ ప్రెటీ మచ్ వచ్చి అచ్చంపేటకు ఒక రోజు ముందే వచ్చారన్నమాట అరేంజ్మెంట్స్ కొరకు. వారికి మా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నేను ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఊర్లు ఎందుకు బాగుపడినాయంటే ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఒకటి, మా మంగళకుంటపల్లికి ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. నేను టైం తీసుకొని, మంత్రివర్యులు మీరు వినాలి ఈ విషయం ఏంటంటే, నేను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ కు అధ్యక్షునిగా ఉన్నప్పుడు 2014లో ఒక హెల్త్ క్యాంప్ పెట్టాము మా ఊర్లో. పెట్టినప్పుడు అప్పుడు కలెక్టర్ గిరిజాశంకర్ గారు ఉన్నారు, వారు వచ్చారు, అందరిని ఇన్వైట్ చేశాము. బాలరాజు గారు మీరు కూడా వచ్చారు. అండ్ అప్పుడు రాములు గారు మనకు ఎమ్మెల్యే ఉన్నారు, వారు వచ్చారు. అప్పుడు మా ఊరికి రోడ్ లేకుండింది, కనెక్టివిటీ 2 కిలోమీటర్స్ రోడ్ ఉండింది. అయితే ఆ రోడ్ కు ప్రపోజల్ కావాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని కొడితే వాళ్ళు ఎస్టిమేట్ వేశారు. ఎస్టిమేట్ వేస్తే అది మోర్ దాన్ 5 lakhs ఏమైంది. అది ఇట్ వాస్ బియాండ్ ద కలెక్టర్ బడ్జెట్ అన్నమాట. అప్పుడు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇది గవర్నమెంట్ కు ప్రపోజల్ ఇవ్వండి, ఇస్తే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఉంటవి, దానికి మనం మ్యాచింగ్ చేయొచ్చు, అట్లా విధంగా ప్రయత్నం చేయండి అని అంటే, నేను అప్పుడు గవర్నమెంట్ కు ఆ ప్రపోజల్ పంపించాను. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. అయితే ఆ అప్లికేషన్ ఎక్కడికి ముందుకు పోదు. చేసిన తర్వాత అప్పుడు నేను డికే అరుణ గారు నాకు పరిచయం కాబట్టి అరుణ గారికి చెప్పి
ఏమంటే కొద్దిగా దీన్ని ముందుకు పుష్ చేయండి అప్లికేషన్, ఫండ్స్ చాలా ఉన్నాయి కదా మా ఊరికి రోడ్ కావాలని అంటే, వారు ఎంబడే ఒక మనిషిని ఇచ్చి అప్పుడు ఆ రవాణా శాఖ మంత్రి జానారెడ్డి గారికి పంపించారు అప్లికేషన్. పంపిస్తే నేను సైన్ చేస్తాను అని ఒక 1 వీక్ అయింది, 2 వీక్స్ అయింది, 3 వీక్స్ అయింది, సైన్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఫాలో అప్ చేస్తే నేను ఢిల్లీకి పోయి వచ్చి సంతకం చేస్తాను బాబు అని చెప్పాడు. ఢిల్లీకి పోయిన తర్వాత అలా గవర్నమెంట్ పోయింది. ఓకే, ఎగ్జాక్ట్లీ ఆ టైం చెప్తా ఉన్నా వచ్చేసరికి అది అట్లాగే పెండింగ్ అయిపోయింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే దాన్ని మళ్ళీ రీసబ్మిట్ చేస్తే మా ఊరితో పాటు గట్టుతుమేను చుట్టుముట్టు ఉన్న అందరికీ అడగకుండానే రోడ్లు వచ్చేసినాయి అన్నమాట. ఇది చిన్న ఉదాహరణ అయినా. దాంతో పాటు మన తెలంగాణ వచ్చినందుకు ఊర్లు ఎట్లా బాగుపడతాయన్న చిన్న ఎగ్జాంపుల్. ఓకే, నేను ముఖ్యంగా మంగళకుంటపల్లి మా వాసిని. ఇక్కడికి అమెరికాకు 1991లో వచ్చాను. 30 సంవత్సరాలు అవుతా ఉంది ఇక్కడికి వచ్చి. అండ్ ఈ మీడియా ద్వారా ఈ రోజు నేను ఒక అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాను. ముఖ్యంగా నేను బిఫోర్ మంత్రివర్యులు మా సంస్థకు చిరకాల పరిచితులే. మా మొట్టమొదటి ప్రపంచ తెలంగాణ మహాసభలు డెట్రాయిట్ నగరంలో పెట్టినప్పుడు మంత్రి గారు వచ్చారు. అప్పుడు మాతో పాటు తెలంగాణ డెవలప్మెంట్ కొరకు సజెషన్స్ ఇచ్చారు. చాలా అప్పటి స్పీచ్ నాకు ఇంకా గుర్తుంది. మీ మంత్రి గారు మీరు మాట్లాడింది తర్వాత అది వెరీ ఇంప్రెసివ్ స్పీచ్. దాని తర్వాత హ్యూస్టన్ లో 2వ కాన్ఫరెన్స్ చేశాము, 2వ ప్రపంచ మహాసభలు 2016లో. దాని తర్వాత అమెరికన్ తెలుగు అసోసియేషన్ తోటి నేమ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటే వాళ్ళను ఏటీఐ అని అంటారు, మాది అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఏటీఐ అని అంటున్నారు. ఆ సంస్థ నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చింది, మీరు పేరు మార్చుకుంటే కొద్దిగా బాగుంటుంది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుందని. అప్పుడు మేము ఆలోచన చేసి కరెక్ట్, నేను ఇంతకుముందు ఆ సంస్థకు అధ్యక్షునిగా ఉన్నాను. తర్వాత వచ్చి తెలంగాణ స్పెసిఫిక్ గా తెలంగాణ ఫోకస్ మీద అని చెప్పేసి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ స్టార్ట్ చేశాము మిత్రులతో కలిసి. ఒక 200 మంది అప్పుడు అందరితో కలిసి ఫౌండింగ్ మెంబర్స్ తో దాన్ని ఆలోచన చేసి దీన్ని సంస్థ పేరును అమెరికా తెలంగాణ అసోసియేషన్ నుంచి మనము అమెరికన్ తెలంగాణ సొసైటీ ఏటీఏ నుంచి ఏటీఎస్ ను పేరు మార్చాము. అది ఒక గత 2 నెలల కింద. ఇప్పుడు ఇది మీడియా ద్వారా నేను చెప్పదలుచుకున్నాను, ఇక్కడ నుంచి మా సంస్థ పేరు అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఏటీఏ కాకుండా ఏటీఎస్ అమెరికా తెలంగాణ సొసైటీ లాగానే దాన్ని మీరు గుర్తించాలి. ఇక్కడ నుంచి అదే విధంగా మా వెబ్సైట్ కానీ అవన్నీ మేము మాడిఫై చేశాము, సో దట్ ఈ కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే మాకు సోదర సంస్థనే అమెరికన్ తెలంగాణ అసోసియేషన్. సో అది ఒకటి నేను అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాను ఈరోజు. తర్వాత మా సంస్థ తరఫున చెప్పాను ప్రత్యేక ధన్యవాదాలు రంగారావు మాధవరావు గారికి, దాతలు, అదేవిధంగా రాఘవరావు గారు గత ఒక వారం రోజుల కంప్లీట్ గా ఫుల్ టైం పెట్టి దీని మీద డెడికేట్ చేశారు, టీటాకు అందరికీ. సో దీనికి నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. గౌరవ మంత్రివర్యులు మీరు దీని తర్వాత I think Dilip will be talking, right, Venkat? So మరి ఒక్కసారి గౌరవనీయులైన మంత్రివర్యులకు, ఎమ్మెల్యే గారికి అండ్ ఎంపీ గారు ఇంకా రాలేదు, వారికి మా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఈ సపోర్ట్ తోటి మేము ఈ లొకేషన్ కాకుండా ఇంకా కూడా ముందుకు తెలంగాణ స్పెసిఫిక్ గా తెలంగాణకు సేవ అందించాలనే ఉద్దేశంతోనే ప్రారంభమైన మా సంస్థ ఇంతవరకు ఎన్నో చారిటీ ప్రోగ్రామ్స్ చేసింది ఇక్కడ అండ్ తెలంగాణలో కూడా. మచ్చుకు 5K రన్ ఇంతకుముందు వెంకట్ చెప్పాడు, కొన్ని బతుకమ్మ ఈవెంట్స్ కానీ, తర్వాత లాస్ట్ ఇయర్ కొన్ని చారిటీ ప్రోగ్రామ్స్ మనము ఓల్డ్ ఏజ్ హోమ్స్ కు స్కాలర్షిప్స్ స్పాన్సర్ చేశాము. అక్కడ చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ మెన్షన్ చేయడానికి, సెవరల్ ప్రోగ్రామ్స్. ఇక్కడ హ్యూస్టన్ నగరంలో విపత్కర పరిస్థితుల్లో భూకంపం మన వరదలు వచ్చినప్పుడు మేము ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ $100,000 డొనేషన్ రేజ్ చేసి మా టీంతో కలిసి 30 మంది వెళ్ళి అక్కడ 1 month ఉండి ఒక ఆల్మోస్ట్ లైక్ 20,000 ఫుడ్ ప్యాకెట్స్, 100,000 వాటర్ బాటిల్స్ అక్కడ అందరికి డొనేట్ చేసి పర్సనల్ గా మా 30 మంది టీమ్ 1 week అక్కడ సర్వ్ చేశారు. అక్కడ లోకల్ మీడియా కూడా గుర్తించింది మమ్మల్ని. హ్యూస్టన్ కాన్ఫరెన్స్ లో స్పెషల్ రికగ్నిషన్ వచ్చింది. దీని అందరికీ ఈ సంస్థను ఇంకా ముందుకు విధంగా తీసుకుపోతున్న ఈ సంస్థ బోర్డు సభ్యులందరికీ, ఈసీ మెంబర్లందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మా అధ్యక్షులు నరేందర్ గారు
అండ్ అందరికి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొకసారి నా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి అండ్ బాలరాజు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు చైర్మన్ కరుణాకర్ మాధవరం గారు. చాలా తక్కువ టైం ఉన్నందువలన చాలా తక్కువ టైంలో మీరు చాలా డీటెయిల్ పాయింట్స్, చాలా వాల్యుబుల్ పాయింట్స్ కవర్ చేసినందుకు. ఇప్పుడు మన ఇదివరకు చెప్పుకున్నట్టు ఈ అమెరికన్ తెలంగాణ సొసైటీ అండ్ టిఐటిఏ చేసే కోవిడ్ దవాఖానా ప్రాజెక్ట్కి మన మెడికల్ అడ్వైజర్, దీనికి సిద్ధాంతకర్త అనుకోవచ్చు ఒక రకంగా, డాక్టర్ దిలీప్ బేరెల్లి గారు, మీ సమయం ఒక 2 నిమిషాలు మీరు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ముందు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు మీ అడ్వైజర్స్ మంత్రివర్యులకి, ఎమ్మెల్యే గారికి, అక్కడ వచ్చిన గెస్ట్స్కి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెంకట్. ఈరోజు వచ్చేసినటువంటి మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గోల బాలరాజు గారికి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఇంత తక్కువ సమయంలో మీ టైం మాకు కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషము, కృతజ్ఞతలు. నేను ఇక్కడ అమెరికాలో నేను ఒక గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ని. నేను నాతో పాటు ఇక్కడ ఉన్నారు డాక్టర్ అలోక్ అగర్వాల్, ఆయన నెఫ్రాలజిస్ట్ ఇక్కడ మా దగ్గర డైటన్లో. అలోక్ అగర్వాల్ గారు ఈ ఇక్కడ నెఫ్రాలజీ పనిచేయడం అనేది చాలా తనకు ఒక తను కష్టపడే రోజుకు 16 గంటల్లో 8 గంటలు అక్కడ, మిగతా 8 గంటలు హీ వర్క్స్ ఆన్ ప్రాజెక్ట్స్ లైక్ దిస్. సో ఈ ప్రాజెక్ట్కి నిజంగా ఒక రకమైన సిద్ధాంతము, కూర్పు, ఆలోచన ఇవ్వడానికి ఆయన ఒక కారణం. ఎందుకంటే మేము వేరే విధంగా ఇంకొక సిచ్యువేషన్లో మాట్లాడిన దాని స్ఫూర్తితోని ఇది చేయడం అనేది జరుగుతుంది. అయితే నేను సమయం వృధా చేయకుండా నేను ఒక పాయింట్ ఇక్కడ చెప్పగలుగుతున్నది ఏంటంటే, ఐమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మన ముఖ్య ఉద్దేశము, ఈ ఏదైతే మనం చాలా చూసాము, ఆక్సిజన్ షార్టేజ్ రావడము, హాస్పిటల్స్లో బెడ్ షార్టేజ్ రావడము, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మనం ఒక ఆలోచన చూస్తే అసలు నిజంగా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందంటే, మనకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్. అది దానిని ఎలా మేనేజ్ చేయడం అంటే, మనం తీసుకునే ఏదైతే కేర్ చేస్తున్నామో ఆ కేర్ను మనము రూరల్ ఏరియాస్కి తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సరే, ఆలోచన అనేది ఒక ఆలోచన మాత్రమే. దానికి కావాల్సింది నిజంగా చేతులు కావాలి, ఆ లైక్ మైండెడ్నెస్, మనకు ఉన్నటువంటి ఉద్దేశాన్ని ముందుకు తీసుకుపోవాలన్న సౌహృద్యాలు ఉన్న వేరే స్నేహితులు, బంధువులు కానీ, మనతో పాటు పనిచేసే వాళ్ళు కానీ కావాలి. అది ఇక్కడ మనకి అమెరికన్ తెలంగాణ సొసైటీ మాకు ఆ చేయూతనివ్వడం జరిగింది. దాంతోపాటు ఇండియాలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్తో సందీప్, నేను ఇదివరకు ఈ టీ కాన్సల్ట్స్ ని 1 సంవత్సరం క్రితం చేయడం జరిగింది. దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేశాము. అయితే నేను ఒక స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది ఏంటంటే, సరే, host is disabling screen sharing. Okay. Sandeep, can you give the rights? Screen sharing. Screen sharing. Okay, Nisham, let me see if I can do that. Okay, done. Dilip, yeah, you can share it now. And also, Dilip, ఒక క్వశ్చన్, the doctors అందరినీ కొద్దిగా మన మంత్రి వారికి ఇంట్రడ్యూస్ చేస్తావా ప్లీజ్? Yes. And also, forgot to thank them enough. డాక్టర్స్ అందరూ వీలైనంత స్క్రీన్ ఆన్ చేయండి. let me introduce you. Dr. Alok Agarwal, please wave your hand. Nephrologist, Dayton.
he is also he runs a charity organization called Pragati Global, which is the primary goal is poverty elevation. ఆయన ఈ రోజుకి తనకు వచ్చే సంవత్సరం జీతంలో మొత్తం కూడా తను ఇండియా మీద ఖర్చు పెట్టే మనిషి. సో ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. నెక్స్ట్ మన దగ్గర ఉన్నారు శ్రీనివాస్ దొంతినేని. శ్రీనివాస్ దొంతినేని ఇన్ఫెక్షస్ డిజీజ్ స్పెషలిస్టు. ఆయన మెల్బోర్న్ మన కామారెడ్డి వాసి, మెల్బోర్న్ ఫ్లోరిడాలో ఉంటారు. ఈ గత సంవత్సరాల్లో ఆయన కొన్ని వేల మంది కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేయడం జరిగింది. ఆయన మనకి ఇక్కడ ఎక్స్పర్ట్ అడ్వైజర్ అండ్ వీలైనప్పుడల్లా మనకు కాన్సల్ట్స్ కూడా తీసుకుంటుంటారు. అలాగే ఉన్నారు మనతో పాటు సత్యపవన్ గొల్లముడి ఈజ్ అక్యూట్ కేర్ ఫిజిషియన్. ఇక్కడే మా యుఎస్ లో ట్రైన్ అయ్యి నేషనల్ హాస్పిటల్ సింగపూర్లో ఫ్యాకల్టీగా చేస్తారైనా సింగపూర్లో. సమత మాధవరం ఇండియానాపోలిస్లో పీడియాట్రిషియన్, మన నేటివ్ ఆఫ్ మంచిర్యాల్, ఇండియా, మన తెలంగాణ నుంచి. జస్ట్ సీయింగ్ ఇంకెవరున్నారని. దిలీప్ పుప్పాల గారు పల్మనరీ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ ఫ్రమ్ హ్యూస్టన్ నుంచి. సాయి లక్ష్మి బిజిలపల్లి, తను ఏకం ఫౌండేషన్ నుంచి ఇండియా నుంచి చేస్తారు, తను పీడియాట్రిషియన్. అండ్ మనతో పాటు ఉన్నారు పవనీల్ బండారి అపోలో జూబ్లీహిల్స్ లో కార్డియోథొరాసిక్ సర్జన్. సో ఇది మనకి ఒక వండర్ఫుల్ టీమ్ ఇది. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఆల్సో మనలో ఉన్నారు అన్విత మాధవరం, తను మన మెడికల్ స్టూడెంట్ ఇక్కడ. షీఈ్ ఆల్సో వెరీ కీన్ అండ్ ఎంథూజియాస్టిక్ ఇన్ పార్టిసిపేటింగ్ అండ్ ఇలాంటి వాలంటరీ వర్క్ చేయడానికి తను యాక్చువల్లీ ఒక స్టూడెంట్ గానే ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ. అయితే నేను మీకు నా స్లైడ్స్ షేర్ చేస్తున్నాను నేను. అయితే దీంట్లో మనము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ స్లైడ్లో ఈ క్లినిక్ ఉన్న అప్రోచ్ ఏంటి అని. దీంట్లో మీరు ఈ గ్రీన్ సర్కిల్లో మనం చూసేది ఏంటంటే మన ఆబ్జెక్టివ్స్ మెయిన్లీ మనం వీలైనంత మటుకు హోమ్ బేస్డ్ కేర్ చేయాలి. అంటే ఇది మన రూరల్ తెలంగాణకి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. దీంట్లో భాగంగా మేము చేసేది ఏంటంటే ఈ ఆశా వర్కర్స్. స్లైడ్ ఇస్ నాట్ వాట్ యువర్ స్క్రీన్. అవునా? లెట్ మీ సీ. ఇప్పుడు వస్తుందా? It's a different screen. No. రాలేదు ఇంకా, సారీ. It was there for a little bit and then I think you have another screen on. Yeah, now it is. Okay. ఈ గ్రీన్ లో మనకు ఉన్నది ఇట్ ఈస్ మనం చేసే హోమ్ బేస్డ్ కేర్. అంటే వీలైనంత మటుకు మనము హోమ్ బేస్డ్ లో మనము ట్రీట్ చేయాలి అన్నది దీని ముఖ్య ఉద్దేశము. పార్ట్ ఆఫ్ దిస్ ఏంటంటే మనకున్న వి హ్యావ్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ మనకు ఉంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే మనకున్న వర్క్ ఫోర్స్, ఆశా వర్కర్స్, వీళ్ళని ట్రైన్ చేయడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే వీళ్ళని ట్రైన్ చేసి వీలైనంత మటుకు వీళ్ళు లోకల్గా మేనేజ్ చేయాలనేది మన వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్. అలాగే వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, థర్మల్ స్కానర్స్ కానీ, పల్స్ ఆక్సిమీటర్స్ కానీ. దీంతో పాటు ఇది ఎలా జరుగుతుందంటే వాళ్ళు ఇంట్లోనే చూసి ఎవరికైతే ఇంట్లోనే మేనేజ్ చేయగలరు. ఎందుకంటే 75% మందిని మనం ఇంట్లో మేనేజ్ చేయగలం. వాళ్ళు కనుక ఇంట్లో ఉండి సక్రమంగా ఐసోలేట్ అయిపోయి అలా ఉంటే అది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అట్లా అని చెప్పి అనవసరంగా హాస్పిటల్స్ మీద, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ మీద అనవసరమైన లోడ్ కూడా తగ్గుతుంది అనమాట. దీంతో పాటు వాళ్ళు వర్చువల్ విజిట్స్ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్ ఇంట్లోంచి బయటికి రాకుండానే మాకు కనెక్ట్ చేసి వర్చువల్ విజిట్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. అది ఈ ప్రాసెస్లో వాళ్ళు నేర్చుకుని
ఒక స్టెప్ ఇంకా ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ 2 వారాల్లోనే వాళ్ళు నేర్చుకొని ఆ నెక్స్ట్ స్టెప్కు పోవడం అనేది వెరీ రిమార్కబుల్. అంటే వాళ్ళకి కనుక ట్రైన్ చేస్తే మనకు వాళ్ళు ఎంత పవర్ఫుల్ వర్క్ ఫోర్స్ అన్నది అర్థమవుతుంది. అలా అని చెప్పేసి నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈజ్ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన మెయిన్ వాళ్ళని ఒక ఎడ్యుకేషన్, వీఆర్ గోయింగ్ టు ఎడ్యుకేట్ దెమ్ ఆన్ ప్రివెంటివ్ ఎడ్యుకేషన్ అండ్ ఎఫర్ట్స్ టు స్టాప్ ద థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్. అది ఒక ముఖ్యమైన కాన్సెప్ట్. నేను మీకు ఇంకొక నిమిషంలో చెప్తాను. నేను పార్ట్ ఆఫ్ దిస్ ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నది, మీరు చూసింది పిహెచ్సికి అటాచ్డ్ ఉన్న క్లినిక్. ఈ క్లినిక్ లో మెయిన్ గా ఏంటంటే ఆశా వర్కర్స్ రిఫర్ చేస్తారు పేషెంట్ ని. ఎప్పుడు ఒక కొంచెం సివియర్ గా అనిపించినా కానీ, పేషెంట్కి ఒకవేళ కంఫర్టబుల్ కోసం నేను ఒక డాక్టర్తో మాట్లాడాలని అనిపించినా కానీ, డాక్టర్తో ఎవాల్యుయేషన్ కావాలనిపించినా కానీ ఈ క్లినిక్ రావడం అనేది జరుగుతుంది. ఈ క్లినిక్ లో టీటా నుంచి మనకు వాలంటీర్స్ ఉంటారు. ఆ వాలంటీర్స్ మనకు విజిట్ ఫెసిలిటేట్ చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ డాక్టర్లు అందరూ కూడా ఈ రొటీన్ టైమ్స్ లో ఈ కన్సల్టేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ క్లినిక్ లో డాక్టర్ ఇవాల్యుయేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ల్యాబ్ టెస్ట్స్ ఏమన్నా ఉంటే ఆర్డర్ చేయడం జరుగుతుంది. కోవిడ్ టెస్ట్ కన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వడము, మన దగ్గర ఉన్న మెడికేషన్ కిట్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడము. ఇది చాలా ఇట్స్ అ వెరీ రిమార్కబుల్ అచీవ్మెంట్. మనము జరిగిన ఈ గత 2 వారాల్లో మనము మగనూరులో మనం చేసిన కన్సల్టేషన్స్ లో ఆన్ యావరేజ్ రోజు ఇంచుమించు ఒక 100కి దగ్గరగా కన్సల్టేషన్స్ చేయడం జరుగుతుంది. ఈ టోటల్ ఆల్ లెవెల్స్ లో, ఏది క్వశ్చన్ పరంగా కానీ, వర్చువల్ విజిట్ పరంగా కానీ. ముఖ్యంగా దీంతో మనం తెలుసుకున్నది ఏంటంటే, మాకు కొన్ని కన్సల్టేషన్ వచ్చిన దాంట్లో ఒక కాంప్లికేటెడ్ ప్రెగ్నెంట్ లేడీ జస్ట్ తనకు కొన్ని క్వశ్చన్స్ తో, అంటే నిజంగా ఇది అని చెప్పేసి తను కొంచెం స్ట్రెస్ పడుతూ జస్ట్ క్వశ్చన్స్ కన్ఫర్మ్ చేసుకోవడము జరిగింది. అలాగే నిన్న ఒక ఆర్థోపెడిక్స్ పేషెంట్ కూడా రావడం జరిగింది. దీంతో బట్టి మనకు తెలిసింది ఏంటంటే, మనం చేస్తున్న ఈ ప్రక్రియ, ఈ కొత్త ప్రక్రియ అనేది ఈ రోజు ఈ కోవిడ్తో ఆగిపోయేది కాదు. దీనికి మా ప్రభుత్వము, మా ఆలోచనకి మీరు తోడ్పడి మాకు అందిస్తున్న సహకారంతో దీన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళగలం అన్న కాన్ఫిడెన్స్ మాకు వస్తుంది. ఇప్పుడు ఇవాళ మన దగ్గర ఒక మన కాన్సల్టేషన్ గ్రూప్ లో కార్డియోథెరసిక్ సర్జన్ ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి. నిజానిగా అయితే ఇలాంటిది ఒక కేసు కోవిడ్ అయిపోయినాక కూడా ఇలాంటిది ఒక కేసు డైరెక్ట్లీ ఆయనకు ప్రెజెంట్ చేసి, నిజానికి సర్జరీ అవసరం ఉంటుందా, అవసరం ఉంటే ఏ లెవెల్లో సర్జరీ అవసరం ఉంటుంది, డైరెక్ట్ గా సర్జరీ కోసం హైదరాబాద్ పోయేంత కెపాసిటీ ఉంది ఈ వర్చువల్ విజిట్స్ కి. సో ఆ విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఇవాళ నేను ఇండియా నుంచి పవనీల్ భండారి గారిని రమ్మని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇలాగే ఈ రెండింటితో పాటు మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రభుత్వం ఆల్రెడీ కొంచెం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది వాళ్ళకి. అయితే మనకు తెలిసింది ఏంటంటే, ఈ కోవిడ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్, కొత్త డిజీజు. ఇప్పుడు నేను ఎంత ట్రీట్ చేసినా, నాకు ఒక సమస్య క్వశ్చన్ వస్తే నేను శ్రీనివాస్ గారిని అడగాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఆయన ఎక్స్పర్టు. సో ఇక్కడ ఏంటంటే మనకి నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అందుకనే ఆ పర్టికులర్ దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేసి డిఎంహెచ్ఓ గారితో కొలాబరేట్ అయ్యి మనము డైరెక్ట్ సిహెచ్సిలో ఒక 1 అవర్ వర్చువల్ రౌండ్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాంప్లికేటెడ్ పేషెంట్స్ ని వాళ్ళు ప్రెజెంట్ చేయడము, అదే ఈ సిచ్యువేషన్ లో ఇది ఇలా ఆలోచించండి, ఈ టెస్ట్ చేయండి అని చెప్పేసి. ఇదివరకు కొంచెము కంఫర్టబుల్ లేకున్నా పేషెంట్ ని హైదరాబాద్ హాస్పిటల్స్ కి అట్లా పంపించడం అనేది జరిగేది. ఇప్పుడు మనము ఈ పర్టికులర్ కన్సల్టేషన్ తోని వీలైనంత మటుకు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తూ, వాళ్ళకు నాలెడ్జ్ సపోర్ట్ ఇస్తూ, ఏం చేయాలి అన్న నెక్స్ట్ స్టెప్స్ కి హెల్ప్ చేస్తూ ఆ పేషెంట్ ని అక్కడనే ఉంచుతూ ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ మేము ఇప్పుడు ప్రొవైడ్ చేసే కేరు. దీనిని ఒక దాత, ఒక మండలం కానీ, ఒక క్లినిక్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేసి వాళ్ళు చూసుకొని దానికి సంతోషపడే విధంగా జరుగుతుంది ఇది. అయితే దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, ఇండియా నుంచే డోనర్ రావడం అనేది ఇది చాలా మాకు ప్రత్యేకంగా మాకు కాన్ఫిడెన్స్ కల్పిస్తున్న విషయం అన్నమాట.
దీని నుంచి ఈ ప్రక్రియ నుంచి మనము నెక్స్ట్ స్టెప్కి ఎలా పోవడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఐడియా. అంటే మనము ఇంతకంటే మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయగలం అనేది. సంతోషకరమైన విషయం ఏంటంటే నంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్ కానీ ఇవన్నీ తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ప్రక్రియలో ఆల్రెడీ మనం చూస్తున్నప్పుడు డిఫరెంట్ న్యూస్ వస్తున్నాయి. మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ చాలా భయంకరంగా ఉంటుందని. థర్డ్ వేవ్ భయంకరంగా ఉంటుందని అనుకోవాల్సిన అవసరమే లేదు అసలు. ఇందాక మంత్రి వర్యులు చెప్పినట్టు మ్యూటేషన్ అయినా ఏదైనా కానీ వైరస్ ను ఇంకా బలహీనపరిచేదే. కాకపోతే మనము మన జాగ్రత్తలు తీసుకోవాలి. అది మనం చేయాల్సిన మన శక్తిలో ఉన్నటువంటి ప్రక్రియ మొత్తం మనం చేయాలి. ఎంతవరకు మనం దీన్ని ఆపగలమో దాన్ని అప్పటి వరకు మనం ఆపాలి. అందుకనే ఈ రోజున ఒక ముఖ్యమైన ఆలోచన నేను మీ ముందు పెడుతున్నాను. దానిని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోని మీకు ఐడియా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. స్టాప్ థర్డ్ వేవ్ క్యాంపెయిన్. మనము ఎన్నని అనుకొని ఎవరు ఏ వాట్సాప్లో ఏ విషయం ఎక్కడ మెసేజ్ పెట్టినా కానీ మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్స్ ప్రతి ఒక్కటి కూడా స్టాప్ ద థర్డ్ వేవ్ అనే క్యాంపెయిన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెంకట్. థ్యాంక్ యూ డాక్టర్ దిలీప్ బేడిలి గారు. చాలా డీటెయిల్గా అయినా మీకు ఎంతో డీటెయిల్గా చెప్పాల్సింది ఉంది. బట్ సమయం తక్కువ ఉన్నందువలన మన మంత్రి గారికి వేరే ప్రోగ్రాము వచ్చింది, సో వారు వెళ్ళాల్సి ఉంది. ఈలోపు క్విక్గా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. నెక్స్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడే కంటే ముందు ఒక ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రామ్కి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్స్ టు బీ కమింగ్ అప్ ఫర్ దిస్ బల్మూర్ కోవిడ్ దవాఖానా లొకేషన్కి మన దాత ఉన్నారు. వారిని మా ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి చీమర్ల గారు ఇంట్రడ్యూస్ చేస్తారు, థ్యాంక్ చేస్తారు. ఆ తర్వాత విత్ ఇన్ 1 minute ఎమ్మెల్యే గారి స్పీచ్ ఉంటుంది. థ్యాంక్ యూ వెంకట్. ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, పార్లమెంట్ సభ్యులు అండ్ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా అమెరికన్ తెలంగాణ సంఘం నుంచి. ఓకే, నా పేరు వచ్చి నరేందర్ రెడ్డి చీమర్ల. అండ్ ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టడానికి మాకు ప్రతి అడుగున మాకు తోడుండి అడుగున మాకు సహాయం చేస్తున్న టీటా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మాకు ఈ సలహా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఎట్లా కండక్ట్ చేయాలి అనే విషయాన్ని మాకు గైడ్ చేస్తున్న మా డాక్టర్స్ ప్యానెల్ని లీడ్ చేస్తున్న దిలీప్ గారికి, మిగతా అందరి డాక్టర్లకి, మా ఆర్గనైజేషన్ తరఫున మా బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ అమెరికన్ తెలంగాణ సొసైటీ మెంబర్స్ తరఫున అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమాలు చేపట్టాలి అని అంటే దాతలు కావాలి. ఓకే, సో ఇప్పుడు ఈ కార్యక్రమం అంటే ఇప్పుడు ఇంతకుముందు మా చైర్మన్ కరుణాకర్ గారు చెప్పినట్లు నాగర్ కర్నూలు జిల్లాలో ఒక 2 మండలాల్లో మనం ఈ కార్యక్రమం చేద్దాము అని అనుకున్నప్పుడు మాధవరం రంగారావు గారు వారు ముందుకు రావడం జరిగింది. ఒకటి ఏంటంటే ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, కానీ దానగుణం దేవుడు కొంతమందికి ఇస్తాడు. ఓకే, ఆ దానగుణం ఉన్న రంగారావు గారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మా అమెరికన్ తెలంగాణ సంఘం నుంచి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. మీరు చేసే ఈ కార్యక్రమం ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను కూడా నాగర్ కర్నూలు జిల్లా వాస్తవ్యం, పాలమూరు బిడ్డను, ఉమ్మడి పాలమూరు బిడ్డను నేను కూడా. సో అమెరికాలో వచ్చి ఇక్కడ ఉండడము, మన నాగర్ కర్నూలు జిల్లాలో బల్మూరులో ఈ కార్యక్రమం చేపట్టడం, ఇది ఎంతో అంటే మా మాతృభూమికి మనం ఏదో చేస్తున్నాం అనే తృప్తిని కూడా ఇస్తుంది. ప్లస్ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చెయ్యాలని అంటే ఉన్నాయి కొన్ని ప్లాన్స్ ఇంతకుముందు మా సభ్యులు చెప్పినట్లు. అయితే నేను ఒకటి ఏంటంటే రంగారావు గారు అంటే మేము ఇట్లా
నాగర్ కర్నూలు జిల్లాలో ఒకటి చెయ్యాలి అన్నప్పుడు ఏ ఊరు ఏ ప్రాంతము అని కాకుండా నేను కూడా ఒక ప్రాంతానికి దాతగా ముందుకు వస్తాను అని చెప్పి ముందుకు వచ్చినాడు. ఓకే, దాంతో పాటు అంటే ఇక్కడ చాలా మంది అంటే మంత్రి గారికి కానీ బాలరాజు గారికి కానీ తెలిసి ఉండొచ్చు, ఈ కోవిడ్ను కంట్రోల్ చేయడానికి రంగారావు గారు ఇంతకుముందు మన కేటీఆర్ గారు చేసిన దీనికి ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా సహాయం చేయడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే డబ్బులు అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి, కానీ దానగుణం అనేది రంగారావు గారి దగ్గర ఉంది. సో రంగారావు గారు మళ్ళీ ఒకసారి మా అసోసియేషన్ తరఫున, మా సభ్యులు, మా బోర్డు, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సమయం లేదు కాబట్టి క్విక్గా నేను ముగించి రంగారావు గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రంగారావు గారు ఉన్నారండి? రంగారావు గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి. లేదండి, ఓపెన్ చేశాను. మీ కెమెరా ఆన్ చేయండి రంగారావు గారు. ఓకే, యా, థ్యాంక్ యూ రంగారావు గారు. ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్. హలో చెప్పండి. ఈ బల్మూరు కరోనా దవాఖానా ఇనాగ్రేషన్ కు వేంచేసిన మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి మరియు మా ఎమ్మెల్యే బాలరాజు గారికి, ఇతర ప్రముఖులకు, ముఖ్యంగా అమెరికన్ తెలంగాణ సొసైటీ వాళ్ళు చేసిన సేవా కార్యక్రమానికి నా మనసు చాలా చాలా సంతోషంగా ఉన్నది. దీనికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని నేను యాక్చువల్గా మేము ఏం చేయాలి, బ్యాక్వర్డ్ ఏరియా, ట్రైబల్ ఏరియా, మాది రియల్గా చెప్పాలంటే నా పేరు రంగారావు కదా, మాది బల్మూరు మండల్ పక్కనే కొత్తపల్లె విలేజ్. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఏదో కార్యక్రమాలు చేసుకుంటే అక్కడ ఉంటున్నాను. కానీ ఈ పరిస్థితుల్లో ట్రైబల్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా ఇంత దారుణంగా పరిస్థితి ఎట్లా ఏం చేయాలనే దాని మీద తపన పడుతుంటే నాకు కరుణాకర్ చెప్పడం జరిగింది. కరుణాకర్ మా బంధువు అవుతాడు, చాలా ఎప్పటి నుంచో పరిచయం. ఇట్లా మేము ఏదైనా ప్లానింగ్ ఉన్నామని ఇలాంటి హాస్పిటల్స్ గురించి చెప్పడం జరిగింది. నేను ఇమ్మీడియట్గా చెప్పాను, లేనే లేదు, మన ఏరియా ఇది చాలా ఇంపార్టెంట్, ఏరియా సీరియస్గా ఉన్నది, ఇక్కడ బల్మూరులో ఒక కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి అని. అంటే అవును చిచ్చా చేసేద్దాం, అట్లే కానీ దానికి కొంత ఖర్చు అవుతుంది, దానికి పెట్టుకునే దాత కావాలన్నాడు. ఎందుకు కరుణాకర్ ఇవన్నీ ఆలోచన చేస్తూ ఎంతే కానీ ఏమే కానీ నేను బేరే చేస్తాను, ఈ దవాఖాన మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను వారికి పూర్తి చేయడం. దానికి ఇది ఎంత 10-15 days బ్యాకే జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళు తను ప్లాన్ చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ వరకు చాలా శ్రమ చేసి డే టు డే నాతో డిస్కస్ చేస్తూ ఈ లెవెల్కి తీసుకొచ్చారు. ఈ లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దీనికి పబ్లిక్ మనం అనుకున్నట్టుగా ఈ పేషెంట్స్కి అయితేనే, కరోనా పేషెంట్స్కి అయితేనే, వాళ్ళకి వీళ్ళకు ఇక ముందు ఏ ప్రాబ్లం ఒక్కరు కూడా మిస్ కాకుండా ఉండేటట్టుగా ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ ప్లాన్ చేయాలని అందరికీ, డాక్టర్స్కు, లోకల్ ఉండే అడ్మినిస్ట్రేషన్ టీంకు అందరికీ నేను చేతులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ విధంగా చేసినప్పుడే మనం చేసిన దానికి సార్థకం ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా మా మండల్ పిపి అరుణ గారు ఉన్నారు, వారు దానికి ముందు ఉండి చేస్తామన్నతో ప్రామిస్ చేశారు. వారు ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా సమస్య ఉండి ఎవరితో ఏం చేయాలన్నా కానీ వాళ్ళతో కన్సల్ట్ చేస్తూ, ఇంకా నాతోని కూడా ఇంకేదైనా సహాయ సహకారాలు కావాలంటే ఏ రాత్రి కానీ 24 hours నేను అవైలబుల్ ఉండి నా వంతు ఏది నేను చేస్తానని చెప్పి మనవి చేస్తూ, ఈ సమావేశానికి ఈవెంట్ చేసిన పెద్దలు అందరికీ, డాక్టర్స్కు, పూర్వ ప్రముఖులకు, అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. సెలవు. ధన్యవాదాలు మాధవరం రంగారావు గారు. ఇట్లాంటి కార్యక్రమాలకు మీ సహాయ సహకారాలు ఎంతో అందించాలని ఆ భగవంతునికి భగవంతుడు మీకు సహాయశక్తులు ఇవ్వాలని నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఎంతో ఎదురు చూస్తున్న మన ఎమ్మెల్యే, మన విప్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గువ్వల బాలరాజు గారిని వారి ఈ కోవిడ్ దవాఖానా గురించి వారి ఐడియాస్ని, వారి ఇన్పుట్స్ని మన గెస్ట్కి అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం. మొదటగా ఈ కార్యక్రమాన్ని
ప్రారంభించడానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి స్థానిక ఎంపీపీ గారు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ఐటీ అసోసియేషన్ సభ్యులు సందీప్ గారు, అదేవిధంగా జ్ఞానాకర్ రెడ్డి గారు, మన అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, అదేవిధంగా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారు, ఇప్పుడే మన పార్లమెంట్ సభ్యులు రాములు గారు కూడా విచ్చేస్తూ ఉన్నారు. వారికి స్వాగతం. అచ్చంపేట నుండి అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, సీఎం రెడ్డి గారు, అదే మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గోపాల్ గారు, అంబికా రమేష్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. మీడియా మిత్రులందరికీ, ఐటీలో పనిచేస్తున్నట్టు అసోసియేషన్లో పనిచేస్తున్నటువంటి మిగతా అమ్మాయిల పేర్లు చెప్పినంతకుముందు వారందరికీ, ముఖ్యంగా అమెరికాలో ఉంటూ కూడా మన ప్రాంతం పైన ఇంత మక్కువ కలిగి మన ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడాలి, వారికి అవగాహన పెంచాలి, ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాలనే ఒక లక్ష్యంతో ప్రతి సందర్భంలో ఇక్కడ ఉంటూ మనము తెలంగాణ ఉద్యమం కానీ మిగతా విషయాలలో ఎంత చురుగ్గా ఉన్నామో అంతకంటే 2 రెట్లు ఎక్కువనే అమెరికాలో కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అందరు కూడా ఒక సంస్థలుగా ఏర్పడి, వివిధ రూపాల్లో సంఘాలుగా ఏర్పడి, వారు సొంత వ్యాపారాలు, వ్యవహారాల గురించి ఎంతైతే సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారో, దానికంటే మన జన్మనిచ్చినటువంటి తెలంగాణ గడ్డకు, మన భారతదేశ అభ్యున్నతి కోసం వారు ఆలోచిస్తూ పనిచేయడం అనేది చాలా ఊరటనిచ్చేటువంటి అంశంగా నేను భావిస్తూ, వారిని ప్రత్యేకంగా కరుణాకర్ రావు గారిని, అదేవిధంగా డాక్టర్ దిలీప్ గారిని, ముఖ్యంగా మా అన్న రంగారావు గారు ఈ సెకండ్ వేవే కాదు ఫస్ట్ వేవ్లో కూడా సీఎం గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కొంత కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ రోజు చెక్ ఇచ్చినటువంటి సందర్భంలో నేను క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నా. మళ్ళీ ఈ సంవత్సరం ఈ సెకండ్ వేవ్లో కూడా వారు సహాయం చేయడం అనేది వారి దాతృత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిగతా పెద్దలు వెంకట్ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు, దయచేసి మన్నించాలి. 2-3 సోదరిమణులు ఉన్నారు. నేను అనుకుంటా స్టూడెంట్ మా కరుణాకర్ అన్న గారి డాటర్ ఏమో, ఆమె కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుందంట సేవా కార్యక్రమాలలో. ఈ అలవాటు మనకు అందరికీ రావాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో మనం ఏ స్థాయిలో ఎదిగినాము, మన ఖ్యాతి ఎంత పెరిగింది ముఖ్యం కాదు, సమాజానికి మనం ఏ రకంగా సేవలు అందిస్తున్నాం, సమాజం పట్ల మనకు ఏ రకమైనటువంటి బాధ్యత, గౌరవం ఉంది అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఆ పద్ధతులను కొనసాగిస్తూ, ఆ గొప్ప అలవాట్లను అవలంబిస్తూ ఈరోజు మాలో ప్రేరణ నింపుతున్నటువంటి అమెరికా తెలంగాణ సొసైటీ వారికి, అదేవిధంగా అమెరికా ఐటీ అసోసియేషన్ సభ్యులందరికీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ ఆలస్యమైంది, నేను అనుకుంటా ఇప్పుడు అక్కడ మిడ్నైట్ 3 అవుతున్నట్టుంది. వారు నిద్రను కూడా లెక్క చేయకుండా వారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏదో ఇది మంచి వాతావరణాన్ని నెలకొల్పాలి, అందరి లోపల ఆత్మస్థైర్యాన్ని పెంచాలనే ఉద్దేశంతోన ఈ వర్చువల్ మీటింగ్ కూడా వారు కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి స్ఫూర్తినిస్తున్నటువంటి అమెరికా తెలంగాణ సొసైటీ వారికి, అమెరికా ఐటీ అసోసియేషన్ మెంబర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు కోడేరు విషయం ప్రస్తావించారు. కోడేరు విషయంలో ఇప్పటికీ ఇంకా అంబులెన్స్ రాలేదు, కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మేము జనరల్ బాడీలో డిస్కస్ చేసినాం. అంటే నా కాన్స్టిట్యున్సీ కాకపోయినా మేమందరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి, ఎట్లయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని యూనిట్గా చూస్తూ ఉన్నారు, మా మంత్రివర్యులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని యూనిట్గా చూస్తూ ఉన్నారు, నేను నాగర్ కర్నూలు జిల్లా వాసిగా జిల్లాను కూడా అదే యూనిట్గానే చూస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి అంబులెన్స్ మొదటగా కోడేరుకే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కోడేరుకు ప్రభుత్వం నుంచి మేమైతే ఏదైతే ప్రయత్నం చేసి అంబులెన్స్ ఇవ్వాలనుకుంటున్నామో, ఆ అంబులెన్స్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే డొనేట్ చేస్తూ ఉన్నారో ఆ అంబులెన్స్ను మాకు ఇక్కడ ఇచ్చేటువంటి ఆలోచన చేయండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కారణం
ఇక్కడ ఉన్నటువంటి పేదరికం, ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల భిన్నమైనటువంటి వర్గాలు ఈడ నివాసం ఉండడం, ముఖ్యంగా చెంచులు కానీ, బంజారాలు కానీ, దళితులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఏ వర్గం వారైనా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళంటేనే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ నియోజకవర్గ అభ్యున్నతి కోసం అమెరికా తెలంగాణ సొసైటీ వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ సందర్భమే కాదు, నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా కరుణాకర్ రావు గారు వారు చెప్పినట్టుగా వారి ఊర్లో మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్ సంథింగ్ ఏదో పేరు పెట్టి వాళ్ళు కలెక్టర్ గారిని ఇన్వైట్ చేసి, మా అందరిని ఇన్వైట్ చేసి చాలా గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. ఆ రోజే నాకు అర్థమైంది, అమెరికాలో నివాసం ఉంటున్న మన జన్మభూమికి వాళ్ళు రుణపడి ఉన్నటువంటి భావనలో ఉండడం, వారు ఈ రకమైనటువంటి సహాయాలు చేయడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది, నాకు ధైర్యాన్ని కూడా ఇచ్చింది. ఎందుకంటే నాకు విశ్వాసం ఉండే తప్పకుండా ఏదో ఒక రోజు నేను అచ్చంపేటకు ప్రాతినిధ్యం వహిస్తా అని చెప్పేసి. ఇప్పుడు నా ప్రజల ఆశీర్వాదం, మీ అందరి దీవెనలు, గౌరవ ముఖ్యమంత్రి గారి దీవెనలతో నేను ఈరోజు ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మీరు ఏ రకంగా అయితే మీ కన్సర్న్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాకపోయినా కానీ, లేదంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి అవకాశాలను ఉపయోగించుకొని మీరు స్థిరపడకపోయినా కానీ, మీకు ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి మక్కువ మాకు ప్రేరణనిచ్చింది. తప్పకుండా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. మన నియోజకవర్గమే కాదు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి విషయంలో భవిష్యత్తులో, ఇంతకుముందు మీరు మంత్రి గారు చెప్పిన విషయాన్ని గమనించినో లేదో, వారు కూడా పెద్దగా ఎంపసైజ్ చేయలేదు, కానీ ఈ స్ప్రెడ్ను ఆపేటువంటి దాంట్లో ప్రభుత్వాలు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపినటువంటి చొరవ దేశవ్యాప్తంగా చూపకపోయినటువంటి కారణంగా దీన్ని మనం కంట్రోల్ చేయలేకపోయినాం. తప్పకుండా ఏదో ఒక రోజు మన తెలంగాణ దేశానికి నాయకత్వం వహించే విధంగా, తెలంగాణ మోడల్గా ఏర్పడ్డ తర్వాత ఈ రకమైనటువంటి ఆలోచనలు దేశవ్యాప్తం చేసేటువంటి విషయంలో ఉద్యమకారులుగా మేమైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేయడం జరిగిందో, మన దేశ అభ్యున్నతిలో కూడా మేమందరం భాగస్వాములం అవుతాం. ఇతర దేశాల్లో ఉంటూ మీరు మన దేశం పట్ల మీరు ప్రేమ చూపిస్తున్న దాన్ని మేము ప్రేరణగా తీసుకొని మీ ఆశయాల కోసం, మీ లక్ష్యాల కోసం మేము భారత పౌరులుగా, తెలంగాణ బిడ్డలుగా, మీ సోదరులుగా మా వంతు మేము ప్రయత్నం చేసి మీ లక్ష్య సాధనలో మేము భాగస్వాములు అవుతామని సందర్భంగా తెలియజేస్తూ, మన ఎంపీ గారు కూడా ఇప్పుడే రావడం జరిగింది, వారికి స్వాగతం తెలియజేస్తూ, మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, భాస్కర్ గారు మన్నించాలి, మాజీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చైర్మన్, ఇప్పుడు కూడా ఒక మంచి హోదాలో భాస్కర్ గారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. మాతో పాటు ఇక్కడ ఉన్నారు సార్. ఇక్కడ భాస్కర్ ఇక్కడ రండి. సో అందరూ దీంట్లో పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు తీసుకున్నటువంటి చొరవను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు విప్ గారు. మీ తక్కువ సమయంలో చాలా డీటెయిల్గా, క్లుప్తంగా మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన ఎంపీ గారు, మన మంత్రివర్యులు, ఎంపీ గారి అడ్రస్ ఉంటుంది, మంత్రివర్యుల అడ్రస్ ఉంటుంది. దాని తర్వాత డాక్టర్ అలోక్ గారు ఒక నిమిషము ఈ కోవిడ్ దవాఖానా దాని ప్రాసెస్లో డాక్టర్ దిలీప్ బేజల్లి గారితో చాలా బ్యాక్ ఎండ్లో వర్క్ చేయడం జరుగుతుంది. వారి సంభాషణ కూడా ఒక నిమిషం ఉంటుంది. దాని తర్వాత పోస్టర్ లాంచ్ ఉంటుంది. స్టాప్ ద థర్డ్ వేవ్ అనే క్యాంపెయిన్ ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరుగుతుంది. మంత్రి గారికి, ఎంపీ గారికి, విప్ గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ఇతర లీడర్స్ అందరికీ పేరు పేరున మా అమెరికన్ తెలంగాణ సొసైటీ
మరియు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మనం అందరం చూస్తున్నట్టు స్టాప్ ద థర్డ్ వేవ్ అనే క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. దానికి ముందు ఏ విధంగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయో మా ఏటీఎస్ మెడికల్ అడ్వైజర్ ఫర్ కోవిడ్ దవాఖానా ప్రాజెక్ట్ డాక్టర్ దిలీప్ బీడెల్లి గారు క్లుప్తంగా వివరించడం జరిగింది. వాటన్నిటిని పాటిస్తూ మేము ఈ పోస్టర్ని లాంచ్ చేస్తామని చెప్పి launch of poster launch. వెంకట్ అన్న దీని తర్వాత ఓకే నేను టెక్స్ట్ వర్డ్ సార్ ఒక్క స్టాఫ్ ఫోటో సార్ ఒక్క ఫోటో స్టాఫ్ ఇదే సమయంలో మన డాక్టర్ అలోక్ అగర్వాల్ గారు వారి టైంని వారి ఫినాన్షియల్గా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు మన ఈ కోవిడ్ దవాఖానా ప్రాజెక్ట్కి. వారి సంభాషణ వారి అడ్రస్ ఒక 2 నిమిషాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. You're on mute. ఒక్క నిమిషము వెంకట్, సారీ నేను ఇంటరప్ట్ చేస్తున్నా. మంత్రివర్యులు మా మంగళకుంటపల్లి నుంచి సర్పంచ్ వచ్చిండ్రు. మంత్రివర్యుల గారికి సన్మానం చేస్తామని, ఒకవేళ చేయకపోతే నన్ను వాళ్ళ ఊరికి రానియారు, మళ్ళీ మా ఊరికి ఒకసారి వాళ్ళని ఇన్వైట్ చేయ మంగళకుంటపల్లి సర్పంచ్ వెంకట్. మంగళకుంట సర్పంచ్ గారు వేదిక మీదకి వచ్చి మంత్రివర్యులని ఆల్రెడీ షాలో కప్పినట్లున్నది అక్కడ. I think we should continue the program, Venkat. మంత్రివర్యులు వేరే ప్రోగ్రామ్ కు అటెండ్ కావడానికి వెళ్తున్నట్లుంది. నెక్స్ట్ ఇన్ లైన్ రాములు గారు ఉన్నారు, ఎంపీపీ గారిని కూడా పిలుసు. ఎంపీ గారు ఇంకా మాట్లాడవలసింది. సో ఒకసారి ఎంపీ గారు వారి పొజిషన్ తీసుకున్న తర్వాత ఆ టైంలో అలోక్ గారు మాట్లాడితే బాగుంటుందని అభిప్రాయం. Right. So should I wait for a little bit? Yeah, Dr. Alok Agarwal ji, we always trying to do is, I think Minister ji has to go on another appointment.
So we are waiting for MLAG and MPG to come back to their positions. So you could then address, we thought it would be better that way. Sure. Because looks like they're all scattered. Actually, yeah, the program agenda wise, you were supposed to talk before the minister's speech, but looks like in the last minute, he has another program scheduled. Yeah, that's okay. I understand. అనౌన్స్ చేయి వెంకట్, ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందని. యా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. దయచేసి అందరూ వారి వారి స్థలాలని వారు ఆక్రమించుకుంటే ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. let Dr. Agarwal Alok continue, వెంకట్. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇక్కడ మన డాక్టర్ అలోక్ అగర్వాల్ ఉన్నారు. వారు కూడా ఈక్వల్లీ మన డాక్టర్ దిలీప్ బేరెల్లి గారితోని బ్యాక్ ఎండ్ లో చాలా ఈ కోవిడ్ దవాఖానా ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తున్నారు. వారి సహాయ సహకారాలు చాలా వరకు ఇప్పటికే అందించి ఉన్నారు, ఇంకా ముందు కూడా చాలా అందించబోతున్నారు. సో వి రిక్వెస్ట్ డాక్టర్ అలోక్ అగర్వాల్ టు అడ్రస్ ద గెస్ట్. Thank you very much. Honorable Member of Parliament, Sri Ramlu Garu, MLA Sri Balraj Garu, the Minister, Honorable Minister Mr. Niranjan Reddy Garu has already left. Thank you for this opportunity, and I've heard so much about this project from all of you. Congratulations to all of you for putting this up together. I wish all the volunteers the very best in this project. Special thanks to Dr. Dilip and Sandeep for listening to my ideas. As we all fight this pandemic, we are all so concerned about it in US and in India. We have to think about how we can flatten the curve, how we can slow down the pandemic, how we can prevent the third wave from coming. This is extremely important. Rather than trying to mobilize all the resources once the COVID hits, it is very important to prevent the infection. It is extremely important to prevent the infection from occurring. There are basically 4 ways to prevent the infection or the pandemic, or I should say the third wave from coming. One is vaccination when available. Number 2, the mask wearing. Number 3,
physical distancing, and number 4, hand hygiene. So you see that in the slide here, the 4 principles that I already mentioned. So, you know, we have to stop the third wave of this infection. And I think, as I discussed with Sandeep, we have to use technology to our advantage. Through technology, we have to reach all the ASHA workers. We have to reach the sarpanches. We have to reach the MPTCs. We have to reach all the other village leaders and build their capacity. It is very easy. It is not very difficult. Building their capacity is easy. There are some challenges with the high population density in India, but I think there is no other way around. Prevention is better than cure. After building the capacity of these people, the last mile delivery becomes easier. So I think we all have to work together for this last mile delivery. What we plan to do is we are trying to create a group of, let's say, about 100, 200 people in US who will be able to do webinars regularly with people in India. You know, TITA has about 15,000 members, and we can train them, and they in turn train the other people. We all together have to stop this third wave. Having said this, you know, I'm very passionate about prevention. I believe prevention is better than cure. Having said this, I just want to let you all know that we have been working day and night here. I myself, from my organization, we have so far in 15 months spent about $1 million, 7.5 crores, lot of different projects. You know, we have provided food to people. We have provided livelihood, employment to people. I have distributed about 9 lakh fabric masks in about 500 villages. And some of these masks have gone to other states also. Majority were in Telangana and Andhra. Then we have distributed the masks in Uttar Pradesh, Punjab, Jharkhand, and Rajasthan. So I think my message to all of you is, you know, we will have more discussions. Let us stop this third wave. You know, let us flatten the curve. With that, you know, thank you very much. Stay safe, all of you. All friends in India, we want you all to be safe. Thank you very much. Thank you. Thank you very much, Dr. Alok Agarwal ji. We sincerely, you know, thank you again from bottom of our hearts. We are learning a little bit every day about your philanthropy work. Besides your professional philanthropy, about your other philanthropy area, especially with regard to this, you know, COVID. You know, we really appreciate, and one most important and very beautiful point that you raised is, you know, like training the volunteers, so that way in turn we kind of decentralize, you know, the you know, the trainees, and then, you know, let them, you know, they can try and handle the rural areas in the best possible you know, manner. Thank you very much. With that, I would like to call upon Dr. Ramchandra Reddy Banapuram garu, mana American Telangana Society ki India advisor. Banapuram Ramchandra Reddy garu. Venkatana, yeah. Please give me 2 minutes. First of all, let me thank Mr. Dr. Agarwal garu. It's really great. From the bottom of my heart, I appreciate him.
and I decided to get associated with your America Telangana Society as well as America IT Association. Definitely, I host a meeting in my constituency to train up them. If you could spare your valuable time when I organize the program, let us do something better from your associations as well as from our side. Though we are public representatives, we are very much interested to do this extra activities for the betterment of the society. Thank you, Dr. Garu. I'm really very happy that you are staying there and you are spending a lot of money for the people, poor people. Not only you, other associates of your concept. I appreciate all of you. I'm very much happy today. Today I decided to be with you, and I need your services because my constituency is very poor and remote area. Whenever you visit Hyderabad, whenever you come to India, kindly visit my place. Let us design to eradicate the poverty and the illiteracy and to give some awareness to the people. Thank you, Dr. Garu. Thank you, all of you. If you could permit me, our MP will speak for 2 minutes, then we'll leave the place because we have other activities. And moreover, it's, I think, 4 o'clock in America, I think. What is the time there now? 2:20 Central Time, 3:20 in the morning. It's a weekend, Balraj Garu, so it should be okay. You know, no problem. It's nice of you. I'll be with you, sir. I'll be in the meeting for much time. Not a problem. It's very nice of you. Your thought, Balraj Garu. You know, you mentioned. Thank you. You know, Thank you. it's really doctor services are like priceless services here. You know, everyone, people can spend money and all. You know, but the doctors so much busy here in the US, and they are staying with us. You know, so you know this is like a 3 o'clock in the morning. Some of them have to go to the early in the morning to the hospital to the work. Still, they want to serve. You know, this is their the charity out of we have to really appreciate their services. So absolutely, that's the thing. Yeah, very nice. Go ahead, Venkat, continue. Permit me, I'll ask my RMA to talk. Yeah, ఎమ్మెల్యే గారు యాక్చువల్లీ మన ఇండియా అడ్వైజర్ రామచంద్రారెడ్డి బాణాపురం గారు వచ్చి ఫార్మల్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, నో ప్రాబ్లం. నా పేరు రామచంద్రారెడ్డి, బాణాపురం. నేను అమెరికన్ తెలంగాణ అడ్వైజర్. చెప్పండి అన్న. హలో, రామచంద్రారెడ్డి, బాణాపురం. నేను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అడ్వైజర్, ఇండియన్ అడ్వైజర్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మినిస్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు మరియు ఆనరబుల్ ఎంపీ రాములు గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈ సంతోషకరంగా జరుపుతున్నందుకు సంతోషం. మరియు రాములు గారిని ఈ కార్యక్రమానికి విచ్చేసారు, తమ యొక్క అమూల్య సందేశాన్ని వినిపించి అందరినీ జాగృత పరుస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి తమ అమూల్య సందేశాన్ని ఇవ్వగలరు. థ్యాంక్ యూ బాణాపురం రామచంద్రారెడ్డి అన్న గారు. మీరు కూడా చాలా ఫిలాంథ్రఫీ వర్క్, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మీ ఫిలాంథ్రఫీ వర్క్ని డబుల్ చేసిందని మాకు తెలుసు. ముందు ముందు ఆ భగవంతుడు మీకు కూడా శాయశక్తులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, అమెరికాలో ఉన్నటువంటి అందరికీ, అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి గౌరవనీయులు అచ్చంపేట శాసనసభ్యులు విప్పు బాలరాజు గారు, ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, ముఖ్యంగా 3 రోజుల క్రితం
కరుణాకరరావు గారు ఫోన్ చేసి బల్మూరు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం, మీరు రావాలని చెప్పడం జరిగింది. ఎన్ని పనులున్నా సరే వస్తానని చెప్పినాను, కానీ నాకు ఒక అరగంట ఆలస్యమైంది, క్షమించగలరు. సందీప్ గారు, తర్వాత నరేందర్ గారు, వెంకట్, రంగారావు గారు, ఈయన మెయిన్ స్పాన్సర్ మాధవరం, తర్వాత రాఘవరావు గారు, మధు గారు, ఇంకా డిఎంహెచ్ఓ గారు, జేసీ గారు పోయినరా, తర్వాత స్థానిక ఆర్డీఓ గారు, అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటుండే సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, I am very thankful to the organization because you are choosing the area is very, very, very important because it is an agency area, tribal area, and living census, STs, SCs. Most of the people are under below poverty line. So your service is very essential. I am once again the program which is conducting here, I am very grateful to you. ఈరోజు మీకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి మరి మనల్ని పట్టి పీడిస్తూ భారతదేశంలో ఇప్పటికే లక్షలాది మంది చనిపోయిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ యొక్క దీనికి నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుంది. అందులో ఎంతోమంది ఎన్జిఓస్, అదేవిధంగా చాలామంది దాతలు ఈ యొక్క మహమ్మారిని నిర్మూలించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఈనాడు ఈ ప్రోగ్రాం కూడా అందులో భాగమే. మరి ఈనాడు మన తెలంగాణ ఐటీకి సంబంధించినటువంటి ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా. మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ ఈ యొక్క కరోనా బారిన పడినటువంటి చాలా మందికి రకరకాలైనటువంటి సహకారాలు అందిస్తూ ఇలా చనిపోయిన కుటుంబాలకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ కుటుంబం యొక్క మనుగడకు ఎన్నో సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. అందులో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా దీనిపైన ఒక అంటే ప్రతి గ్రామ స్థాయిలో సర్వేలు జరిపి కావలసినటువంటి వైద్యం చేస్తూ సరైనటువంటి మందులు అందిస్తూ ఇంటింటికి సిబ్బందిని పంపి ఈ యొక్క నివారణ కొరకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా వైద్య సిబ్బందికి అందరికీ, అదేవిధంగా పోలీసులకు, రెవెన్యూ వాళ్ళకు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఈ సిబ్బంది అందరు కూడా పాల్గొని వాళ్ళకు సేవ చేసినందుకు వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నా. భవిష్యత్తులో మరి ఈ యొక్క ఈ మన మీ కోవిడ్ హాస్పిటల్ అయితే ఏర్పాటు చేసినారో ఇది మీరు అమెరికాలో కూర్చొని ఇక్కడ మాట్లాడితే మా దగ్గర మీరు ఉన్నట్టుగానే మేము భావిస్తున్నాం. మీ సహాయ సహకారాలు మున్ముందు ఈ ప్రాంతానికి కావాలి. భారత పార్లమెంటు సభ్యునిగా నా సహకారం అన్ని వేళలా మీరు చేసేటువంటి దానికి నేను కూడా భాగస్వామిగా ఉంటానని, మరి ముందు మీరు ఈ నార్కల్ పార్లమెంటు పరిధిలో అధికారుల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో దీన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి ఈ మహమ్మారిని మరి ఇక్కడ నుండి అసలు లేదు అన్నట్టుగా మనం ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ దిశలో ఇంకా గ్రామీణ స్థాయిలో ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలి. మరి ఈనాడు ఈ మంచి కార్యక్రమాన్ని
ఏర్పాటు చేసినటువంటి మీకు మా ప్రాంతం తరఫున ప్రజాప్రతినిధుల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ధన్యవాదాలు ఎంపీ గారు. ఈ కార్యక్రమానికి చాలా తక్కువ సమయంతో నోటీస్తోనే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఎంపీపీ గారు, మన అరుణ గారు, ఎంపీపీ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఈలోపు ఒక ముఖ్యమైన గమనిక అండి, ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. ప్లీజ్ దయచేసి ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాం గెస్ట్. ఒక 30 సెకండ్స్ గెస్ట్లందరినీ వారి వారి సీట్స్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్, జస్ట్ 30 సెకండ్స్ అండి. దాని తర్వాత ఆ 30 సెకండ్స్ తర్వాత మన స్థానిక ఎంపీపీ గారు అరుణ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తోని ఈ కార్యక్రమం ముగుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మన అందరము చాలామంది ఫ్యామిలీస్ని ఫ్రెండ్స్ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ని చాలామందిని ఈ మహమ్మారితో కోల్పోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. చాలామంది అమెరికాలో నాకు తెలిసిన వాళ్ళే కొన్ని డజన్స్ ఆఫ్ మంది ఇక్కడ ఉండి అక్కడ వారి ఇంట్లో ఈ మహమ్మారికి వారి సొంత వారి గురైనప్పుడు వెళ్ళకపోయినందుకు ఎంతో దుఃఖానికి గురైనాం అందరం. వారితో పాటు నాతో పాటు మీరందరూ కూడా అలాంటి దుఃఖానికి గురైన వారే. కావున ఈ కార్యక్రమానికి ముగింపు పలికే ముందు వారందరినీ స్మరించుకుంటూ ఒక 30 సెకండ్స్ సైలెన్స్ అబ్జర్వ్ చేసి వారికి మార్క్ ఆఫ్ రెస్పెక్ట్గా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అందరూ దయచేసి ఒక 30 సెకండ్స్, ఒక 30 సెకండ్లు నిల్చొని వారి ఈ కరోనా మహమ్మారికి గురైన వారి అందరి ఆత్మలకి శాంతి చేకూరే విధంగా మన ప్రార్థనలో మౌనం 2 minutes. అందరూ దయచేసి నిల్చోవలసిందిగా కోరుతున్నాను. ఏటీఎస్ సభ్యులు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ మన స్థానిక ఎంపీపీ అరుణ గారు వచ్చి సభను ఉద్దేశించి ఈ కార్యక్రమంలో ప్రపంచ 4 దేశాల్లో నుంచి పాల్గొన్న వారికి, లోకల్గా స్థానిక సభ్యులకు అందరిని ఉద్దేశించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వారి అమూల్య సమయాన్ని కేటాయించి విచ్చేసిన మనం మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి, మన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు గారికి, ఎంపీ రాములు సార్ గారికి, అలాగే పెద్దలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్పెషల్ థ్యాంక్స్ మా మండలాన్ని, మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ట్రైబల్ ఏరియా మండలాన్ని ఈరోజు కోవిడ్ దవాఖానాన్ని ఓపెన్ చేసి ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మన స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను కరుణాకర్ రావు గారికి, అలాగే అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అందరికీ కూడా మా మండలం తరపున అందరి తరపున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా దీని కొరకు
వారి దాతృత్వాన్ని చాటించి మాధవరం రంగారావు గారికి, అదే రాఘవరావు గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఇక్కడ లంచ్ ఏర్పాటు చేసినామండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళాలని కోరుతున్నాం. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళగారని కోరుకుంటున్నాము. ఒక చిన్న అనౌన్స్మెంట్. అరుణ గారు, వెంకట్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. మనం ముఖ్యంగా ఒక వ్యక్తిని మర్చిపోయాము థ్యాంక్స్ చెప్పడము. అచ్చంపేట సిఐ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఎప్పుడు మన ఇది ప్రోగ్రామ్ గురించి చెప్పగానే నేను ఒక అవసరమైన సెక్యూరిటీని ఏర్పాటు చేసి తన దగ్గర నుండి చేశారు. సిఐ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు సిఐ రామకృష్ణ గారు అండ్ మీ టీము, యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకవేళ సిఐ గారు ఏమైనా అవైలబుల్ ఉంటే ఆన్లైన్ లోకి తీసుకొస్తే ఒకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్పొచ్చు. ప్రోగ్రామ్ అది లాంచ్ చేశారు కదా. ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే గారు, ఈ స్టాప్ ది థర్డ్ వేవ్ అనేది బజ్ వర్డ్ ఈ బల్మూర్ నుంచి ఈ రోజు ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం తెలంగాణ అంతా వ్యాపిస్తుంది. ఆ ఒక్క ఘనత, ఆ గొప్పదనం ఈ బల్మూర్కే ఉందన్నమాట. బల్మూర్ నుంచే స్టార్ట్ అయింది మొట్టమొదట ఈ లాంచ్ అన్నమాట. దీనికి స్టాప్ థర్డ్ వేవ్ అనే ప్రోగ్రామ్ దీని లాంచ్. సో బల్మూరు పేరు నిలిచిపోతుంది. కర్ణాకర్ ఏంటి బాగా లేట్ అయింది, ఇంకా పడుకోరు ఇంకా అంతే అయిపోతున్నారు, వాళ్ళు లంచ్కి వెళ్ళిపోతున్నారు. ప్రోగ్రామ్ మార్నింగ్ అవుతుంది, అయిపోయింది 3 అయిపోయింది, ఇంకేం కానీ నిద్ర వస్తుంది. బాగా కార్యక్రమం మొత్తం మీద మంచిగా అయింది. థ్యాంక్ యూ ఆల్ ది డాక్టర్స్ ఇంకా ఉన్నట్టున్నారు కాల్లా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Take pictures. తీసుకుంటున్నాం. వాళ్ళ కమిట్మెంట్ చూడు. హైదరాబాద్ నుంచి వచ్చే గర్ల్స్ వాలంటరీ సర్వీసెస్, వీ హావ్ టు రియల్లీ అప్రిషియేట్ దెమ్.
వద్దు సార్, వద్దు అన్న అయిపోయి అది వేస్ట్, అది కడుపు వేస్ట్ చేసుకోరు. అట్లా కాదు. ఎడున్నారా? కింద పెట్టన్నా, కొద్ది కింద పెట్టు. అయిపోయింది. కెమెరా ఇది సార్, కెమెరా సరే. ఫోన్ అదినా, ఫోన్లో తీసి మేడం. సార్ కొంచెం మీరు కొంచెం ముందుకోండి సార్. అమ్మ రైట్ సార్. ఒకసారి అది ఐడి తిప్పేసుకోరా సార్. మీరు కూడా ఒక్క నిమిషం ఇది అయిపోయింది కదా, తీసుకోండి. రండి మేడం కొంచెం సార్, కొంచెం రెడీ సార్. ఒక్కసారి సార్, 1 సెకండ్ సార్, చూడండి సార్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకేనా సార్? రైట్ సార్, థ్యాంక్ యూ. ఒక పెట్టండి సార్. One second, sir. Okay. Right, sir. Thank you.
ఆర్చేనా? Thank you, everyone. కరుణాకరణ వినపడుతుందా? కరుణాకరణ, హలో కరుణాకరణ, కరుణాకరణ, హలో. వీడియో ఆయన ఒకటే పోస్ట్ ఒక్క నిమిషం ఆగండి.